రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లేకపోవడాన్ని వారు విమర్శించారు. కమిషనర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, గత పాలక మండలి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. స్పెషల్ ఆఫీసర్ వారానికి ఒక్కరోజు కూడా కార్యాలయంలో కనిపించరని చెబుతూ ప్రజల సమస్యలు తీర్చాలంటే ఆయన హాజరు తప్పనిసరి డిమాండ్ చేశారు. స్పెషల్ ఆఫీసర్ అనే వ్యక్తి అసలు ఇక్కడ ఆఫీస్కే రావట్లేదు. ఎందుకున్నాడు ఇంకా స్పెషల్ ఆఫీసర్ మనకు ఎందుకు అవసరమే ఉన్నది? ఇక్కడ స్థానిక గత పాలక వర్గాన్ని కన్సల్ట్ చేసి పనులు చేసేటుంటే పాలక వర్గాన్ని కంటిన్యూ చేసి అవుతాయి. ఇప్పుడు లేదు, వాళ్ళకి ఏం సంబంధం లేదు. అయినా కానీ వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ మాటల మీదే నడుస్తున్నారు. వీటన్నిటికీ మేము వ్యతిరేకిస్తున్నాం. పూర్తిగా మేము చెప్పిన పనులు ఒకటి కూడా చేస్తలేరు. దాన్ని మేము మా పూర్తి స్థాయిలో మేము నిరసన వ్యక్తం చేస్తాం. అది చెప్పడానికి వచ్చిన మైండ్ చిన్న పని అడిగితే చేయట్లేదు. ఏమనంటే అప్పుడు చెప్పలేదే, ఇప్పుడు చెప్పలేదే అంటే వీళ్ళు చెప్పినవన్నీ ఇప్పుడు చేస్తున్నారా? అట్లాగే చేస్తున్నారా? పనులన్నీ ఎల్లకాలం ఇదే దొరుకుతాయి, ఈ పద్ధతులే దొరుకుతాయి. అక్కడ మనకు మారుతి నగర్ కాలనీలో టెంపుల్ చిన్న గేట్ పెట్టమని అడుగుతుంటే వాళ్ళు చేయట్లేదు. అది టెంపుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రావడానికి పండుగ ఉంది కదా. కనీసం అందులో 28 మెంబరు సంతకాలు పెట్టారండి. మణికొండ బీఆర్ఎస్ పార్టీ పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మరియు స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఏమవుతుందంటే కమిషనర్ గారు పూర్తిగా గత పాలకవర్గం మీదనే ఆధారపడి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా, ఏ వెల్ఫేర్ కార్యక్రమం చేయాలన్నా గత పాలక వర్గం వాళ్ళ కనుసంధానంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ రకమైన ధోరణి, ఈ రకమైన పక్షపాత వైఖరిని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ని పెట్టింది, స్పెషల్ ఆఫీసర్ అనే వ్యక్తి ఇక్కడికి రావాలి. కనీసం వారానికి ఒక్కరోజు కూడా స్పెషల్ ఆఫీసర్ రాకుండా స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఎట్లా జరుగుతుంది? కౌన్సిల్ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ అక్కడ కూర్చుంటే ఎట్లా జరుగుతాయి? ఇక్కడ స్థానిక పరిస్థితులు తెలుసుకోకుండా, స్థానికుల సమస్యలు తెలుసుకోకుండా స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ కూర్చోకుండా ఎట్లా జరుగుతుంది కార్యక్రమం? కాబట్టి స్పెషల్ ఆఫీసర్ ఇక్కడికి రావాలి, స్పెషల్ ఆఫీసర్ సమస్యల గురించి పట్టించుకోవాలి, స్పెషల్ ఆఫీసర్ సమస్యలు పరిష్కరించాలి. అంతేగాని గత పాలక వర్గం సమస్యలు గత పాలక వర్గాన్ని దృష్టిలో తీసుకొని గత పాలక వర్గాన్ని కన్సల్ట్ చేసి